ఒక్కసారి ఆయన ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్వత్థామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అశ్వత్థామరెడ్డి గారు అంటే సీఎం గారు అయితే ఒక మాట చెప్పారు, రాజకీయ ప్రలోభాలకైతే గురి కాకండి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని విసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు, ఆర్టీసీ అనేది మీది అనేసి అని చెప్తున్నారు. 18 నెలలైనా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి సమ్మె వైపు వెళ్తున్నాం అనేసి అని అంటున్నారు. అంటే ఏంటి పెండింగ్ సమస్యలు అన్నిటికీ సమ్మెకి వెళ్తే తప్పితే పరిష్కారం దొరకదా, లేకపోతే చర్చలతో ఇది అవ్వదని అనుకుంటున్నారా? ఇంకోటి మేడం, పెండింగ్ సమస్యలు ఉన్నమాట వాస్తవమే. కొన్ని సమస్యలు తీరిన మాట కూడా వాస్తవమే. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కార్మికులు ఎంతో ఇబ్బంది గురయ్యారు. ఈ 5 సంవత్సరాల నుంచి యూనియన్లను నిషేధించుకుంటూ ఒక్క బస్సు కూడా కొనకుండా, కొత్త బస్సు కొనకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము కార్మికులు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడము, ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఆ రోజు వెనక్కి నెట్టివేయబడ్డది ఆర్టీసీ. కాంగ్రెస్ వచ్చిన కొన్ని పనులైనా కాలేదని మనం చెప్పలేము, కానీ ప్రధానమైన అంశాలు ఏదైతే ఉన్నా ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ప్రభుత్వంలో విలీనం అంశం కావచ్చు, మన చనిపోయిన ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు కావచ్చు, 2021 పిఆర్సీ కావచ్చు, రిక్రూట్మెంట్, కొత్త బస్సుల కొనుగోలు, ఇలాంటి సమస్యలు ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి ఈ రోజు మంత్రి గారు కూడా విన్నవించాం, ఇమీడియట్లీ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, పరిష్కరించండి చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా త్వరలోనే పరిష్కరిస్తూ ముఖ్యమంత్రితో మాట్లాడి అని హామీ కూడా ఇవ్వడం జరిగింది మాకు. అంటే 3 రోజులే మీరు టైం ఇచ్చినట్టున్నారు అశ్వత్థామ గారు. మేడం 3 రోజులే టైం ఇచ్చినట్టున్నారు, అంతేనా? ఏది అంటే 3 రోజులలో సమస్యల పరిష్కారం చూపించారా, లేకపోతే సమ్మెకి వెళ్తాము అన్నట్టు డెడ్ లైన్ 3 డేస్ పెట్టినట్టున్నారు? సమ్మెకు నోటీసు మేము ఇవ్వలేదు మేడం, మాది పెద్ద సంఘం, మేము సమ్మె నోటీసు ఇవ్వలేదు. ఇక్కడ వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం చేసుకుని కొన్ని సంఘాలు, జనబలం లేదు కార్మిక బలం లేని సంఘాలు ఏకపక్షంగా సమ్మె నోటీసు జారీ చేయడం జరిగింది. సమ్మె నోటీసు జారీ చేసి అక్కడ యాజమాన్యం అనేది చర్చలకు పిలవలే. మంత్రి గారు చెప్పేదంటే మీరు చర్చలకు ఎప్పుడు వచ్చి మేము సిద్ధమని మంత్రి గారు చెప్తాం. వాళ్ళకి ఇక్కడ కార్మికుల యొక్క మైండ్ ను గ్రహించకుండానే వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమస్యలు ఉన్నమాట వాస్తవమే, కానీ అన్ని సంఘాలు కలుపుకోలే, వాళ్ళు ఏకపక్షంగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ ఏకతాటిపైకి కార్మిక సంఘాలు అంటే ఉన్నంత వరకు రాలేదన్నా మీ అభిప్రాయం? మేము గతంలో చెప్పలేదు మేడం, పెద్ద సంఘంగా అందరం వచ్చి ఒక సమ్మె నోటీస్ ఉమ్మడిగా ఏజెండాతో ఇద్దామని చెప్పడం జరిగింది. మేము వాళ్ళు మా మాట వినకుండా, మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా సమ్మె నోటీస్ ఇచ్చారు. మేము చెప్పేదంటే ఇలా 5 ఏళ్ల నుంచి డిపోలో కమిటీలు లేవు, నాయకత్వం లేదు. కాబట్టి అన్ని మనం అందరం ఒక ఉమ్మడి ఎజెండాగా తయారు చేసి ఒక సమ్మె నోటీస్ జారీ చేసి అన్ని జిల్లాల్లో డిపో కమిటీలు పునర్నిర్మించుకోవాలి. నిర్మించుకున్న తర్వాత సమ్మెకి వెళ్తే సమ్మె సక్సెస్ అవుతుంది. సీఎం రేవంత్ గారు అన్నట్టు రాజకీయ నేపథ్యము ఆ ప్రోద్బలం వెనుకుంది కాబట్టి కార్మికులు కావచ్చు, కార్మిక నేతలు కావచ్చు ప్రలోభ పడొద్దు అన్న మాటలకు ఇక్కడ ఏమన్నా అంటే ఊతమిచ్చే అవకాశం ఉందా? అంటే మొన్న ఒక నాయకుడు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత నాయకుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏమంటే బీఆర్ఎస్ మీటింగ్ వేలాదిగా తరలిపోదామని ఇచ్చింది. వచ్చి దాంతో పాటు బీఆర్ఎస్ చాలా పనులు చేసిందని ఇచ్చిండు. మేము ఆలోచించాం, మరి బీఆర్ఎస్ అంతా అన్ని పనులు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 34 మంది ఎందుకు చనిపోయారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూనియన్లు ఎందుకు నిర్మూలించారు? అది ఆ నాయకుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి అనుమానం వస్తుంది కదా. సమ్మె ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీటింగ్ వెళ్దాము, బీఆర్ఎస్ చాలా పనులు చేసినప్పుడు ప్రభుత్వానికి అనుమానం వస్తుంది, సమ్మె నేపథ్యంలో ఎందుకు బ్యాక్ గ్రౌండ్ అన్నది అనుమానం వస్తుంది. వాళ్ళు కూడా ఆ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ తో కొద్ది ఆర్థికపరమైన లావాదేవీలు కుదుర్చుకున్నట్టు కార్మిక వర్గంలో ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆహ్వానం పంపించారు అంటే ప్రభుత్వం నుంచి అయితే చర్చకు రమ్మని ఎలాంటి ఆహ్వానం లేదు, బట్ చర్చకు ఎప్పుడైనా రండి, గేట్లు ఓపెనే ఉంటాయని మాత్రము మంత్రి తెలియజేశారు, అంతేనా? మంత్రి తెలియజేసి దానికి సంబంధించి మేము 5 సంఘాల వాళ్ళం వెళ్ళి మంత్రి గారిని కలిసినాము, ఉన్న పరిస్థితులు వివరించాము. ఇక్కడ పనిభారం పెరిగింది, కార్మికులకు పనిభారం పెరిగింది, ఇబ్బందులు ఉన్నాయి, చనిపోయిన ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, 2021 పిఆర్సీ కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు అంశం కావచ్చు, పెరిగిన పనిభారాన్ని సంబంధించిన అంశం, ఇవన్నీ 18 నెలల టైమే కదా గత ప్రభుత్వం. అశ్వత్థామ గారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక రెస్పాన్స్ ఏంటంటే 18 నెలలే మేము ప్రభుత్వంలోకి అడిగిడి ఇప్పటికే చేసిన అప్పులకు సంబంధించి 8 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒక్కొక్కటిని తీర్చుకుంటూ సంస్థలు ఏంటిది అక్కడ పనంగా పెట్టేసి అన్ని సరి చేసుకుంటూ వస్తున్నాము, ఇంత తక్కువ టైంలో మీరు సమ్మె నోటీసులు ఇవ్వడం కానీ సమ్మె సైరన్ మోగించడం కానీ కరెక్ట్ కాదు అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మరి దీని గురించి ఏమంటారు? మేము కూడా మేడం 18 నెలల సమయం అవసరం లేదు, ప్రభుత్వం చేయాలని చిత్తశుద్ధి ఉంటే అంత సమయం అవసరం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలను పరిష్కరించాలని మేము చెప్తున్నాం. అందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్ కూడా వినడం జరుగుతుంది మేడం. డిఫరెంట్ స్టేట్మెంట్స్ ని ఇప్పుడు మీరు అన్నట్టుగా కొందరు ఇవ్వలేదు, కొందరు ఇచ్చారు, కొందరు ముందుకెళ్తున్నారు, కొందరు వెనక్కి వెళ్తున్నారు అంటూ వినిపిస్తున్నాయి కదా, మరి ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా?
అంటే చాలా సంఘాలు ప్రధానమైన సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వలేదండి. సిఐటి కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, మేము కావచ్చు, టీఎంఏ అన్నది ఇక్కడ మేజర్ యూనియన్. ఇక్కడ మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు. మేము రేపు సమ్మె నోటీస్ ఇవ్వకుండా సమ్మెలోకి వెళ్తే కొన్ని సాంకేతిక పరమైన అంశాలు ఇబ్బందులు గురవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చారో వాళ్ళు మమ్మల్ని కలుపుకోపోకుండా ఏకపక్షంగా ఇచ్చారు వాళ్ళు. మేము చెప్పడం ఏంటంటే వాళ్ళకి చెప్పామన్నా, ఒక లెటర్ కూడా రాసినాం. అందరూ కలిసి సమ్మె నోటీస్ ఇద్దాము, ఉమ్మడి ఏజెండాతో సమ్మె నోటీస్ ఇద్దాము, ఒక మాట లేకపోతే మరి అదే అశ్వత్థామ గారు, ఇప్పుడు మీలో మీకు ఒక మాట లేకపోతే కార్మికులందరూ ఇంకా ఇబ్బందులు పడిపోతారు కదా. అందుకని కార్మికులు కూడా మేము చెప్తున్నామండి, 7వ తారీఖు నాడు జరిగే సమ్మెకు జేఏసీ అనేది దూరం ఉంది. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం గురించి ఇలా సమ్మెలోకి దింపుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సమ్మె తర్వాత ఈ యొక్క వీళ్ళు ఇచ్చిన సమ్మె నోటీసును ముందు అన్ని సంఘాలు ఇవ్వాలి. అన్ని సంఘాలు ఇవ్వకుండా కేవలం బలం. ఇప్పుడు అశ్వత్థామ అంటే ఎన్ని సంఘాలు ఇప్పుడు కలిసి ఒక తాటి మీద ఉన్నాయి, ఎన్ని వ్యతిరేకిస్తున్నట్టే ఒక మాట మీద లేకుండా నోటీసులు ఇస్తామని చెప్పడం కావచ్చు, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి కలవడం కావచ్చు, ఆ తేడా అనేది ఎక్కడుంది? ఒకటి మేడం, అందరం కలిసి కూర్చొని, సూపర్ అసోసియేషన్ ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి, అందరం కలిసి కూర్చొని సమ్మె నోటీస్ ఇస్తే ప్రభుత్వంలో చలనం వస్తుంది. వీళ్ళు ఇప్పటికి 3 సమ్మె నోటీస్ ఇచ్చారు, ఎలాంటి చలనం లేదు ప్రభుత్వంలో. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విలువలేదు, యాజమాన్యం విలువలేదు. అంటే వీళ్ళ బలం ఏందో అక్కడ యాజమాన్యానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఈ బలం లేని కార్మిక బలం లేని సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయి, అది విషయం. ఓకే, మరి ఏంటి ఈసారి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం? ఎందుకంటే చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికైనా మించిపోయింది 7వ తారీఖు సమ్మెను వాయిదా చేసుకొని అన్ని సంఘాలను కలిసి కూర్చొని సమ్మె నోటీస్ ఇస్తే ఫలితాలు వస్తాయి. ఓకే ఓకే అశ్వత్థామ గారు.